హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ దరఖాస్తులు చేసుకోండి. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. మహిళలు, వ్యాపారవేత్తలు ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ మొదలు అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీ, ఎక్కడ ఏ దరఖాస్తులు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేటు వంటి వివరాలు ఓనర్షిప్ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నారు. ఓనర్షిప్ మహిళా వ్యాపారవేత్త ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ, రుణాలు, సబ్సిడీ. ఈ వారం కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ స్కీమ్ గురించి తెలుసుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ స్కీమ్ అనేది వ్యవసాయ, పశుపాలన, చేపల పెంపకం వంటి అనుబంధ పరిశ్రమ సంబంధించిన రుణాలు అందించే పథకం. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఉన్నత ప్రయోజనాలు, రుణం పొందడం, వ్యవసాయ, పశుపాలన, చేపల పెంపకం మొదలైన రంగంలో మీరు వ్యాపారం ప్రారంభించడానికి ఈ రుణాన్ని పొందవచ్చు. సబ్సిడీ, చేపలు పెంపకం, పాడి, వడలు వంటి వాటిని సబ్సిడీలు అందించడం. రుణం సులభత, ఉత్పత్తి లక్షణాల సరైన సమయంలో సరకులత రుణం సహాయం అందించడం. వడ్డీ రేటు, ప్రభుత్వ రంగం బ్యాంకుల ఇతర ఆర్థిక సలహాలు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం సరళైన వడ్డీతో రుణాలు అందిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ, ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలి? బ్యాంక్, ప్రభుత్వ బ్యాంకులు, మత్స్యకార సంఘం మొదలైన వాటిలో మీరు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. షిప్ ఫార్మర్స్ కూడా ఈ పథకం ద్వారా రుణాలు పొందవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, పశుపాల, చేపల పెంపకం వివరాలు, వ్యవసాయ ఆధారిత లేదా మత్స్యకార సంబంధిత శిక్షణ కూడా అవసరమవుతుంది. అభ్యర్థన విధానం: ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా మీ సమీప బ్యాంకులో ఈ పథకం దరఖాస్తులు చేసుకోవచ్చు. 2025 మాజిపి రుణం కిసాన్ క్రెడిట్ కార్డు కింద విత్తనాలు, ఎరువులు, ఇంధనం, శ్రమ, లీలు ఆలైన అంశాలపై సరళించు రుణం అందించడం. శిక్షణ: చేపల పెంపకానికి, పశుపానికి సంబంధించిన ప్రభుత్వ శిక్షణ పొందడం ద్వారా నైపుణ్యమైన పెంచవచ్చు. సబ్సిడీలు: కొన్ని వినియోగాలు వస్తువులు పెడతారు, వలలు, గాలాలు వంటి వాటికి సబ్సిడీ కూడా అందిస్తుంది. రాజు యువ వికాస్ పథకం దరఖాస్తులు చివరి తేదీ 2014. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.